ఈ నెల పట్టణంలోని బోయినపల్లి మండలం వరదవెల్లి గుట్టపై జరిగే దత్త జయంతి ఉత్సవాల్లో భక్తులకు గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకులు బోట్లను ఏర్పాటు చేస్తుండగా బోట్ సేఫ్టీ అథారిటీ మెంబర్ కిరణ్ కుమార్ బోట్ ఫిట్నెస్ ను పరిశీలించారు. బోట్ సామర్థ్యం ఎంతమందిని తరలిస్తే ప్రమాదానికి గురి కాకుండా ఉంటుందని పరిశీలించారు. అలాగే భక్తులకు లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని లైఫ్ జాకెట్ తో ఉన్న సేఫ్టీని లైవ్ లో నిర్వాహకులకు వివరించారు. బోట్ సేఫ్టీపై నిర్వాహకులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, దత్తాత్రేయ ఉత్సవ కమిటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, ఆడపు రాజు, నాగుల వంశీ, సంతోష్ రావు, మాధవరావు, మందల వంశీ, అనిల్ తదితరులు ఉన్నారు. టూరిజం శాఖ ఎండీ గారు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బోట్ ఒకటి గవర్నమెంట్ బండి సంజయ్ గారు ఇవ్వడం, తర్వాత ఇక్కడ లోకల్ నాయకులందరూ ఈ గుడి నిమిత్తం, ఈ గుడి కోసం రాకపోకల నిమిత్తం ఆ బోటుని ఇక్కడ ఆపరేట్ చేయాలని సంకల్పించడం, అది టూరిజం ఎండీ గారి దృష్టికి తీసుకురావడం. అయితే భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా, ప్రమాదాలు జరగకుండా మనం బోటుని నడపగలమా లేదా అనేది టూరిజం శాఖ ఎండీ గారు ఆదేశించడం జరిగింది. దాని నిమిత్తం నేను ఈ బోటుకి టెస్టింగ్ చేయడానికి వచ్చాను. బోటు టెస్టింగ్ అనగా హీల్ టెస్ట్ అని ఉంటుంది. ఎంతమంది ఎక్కి ఒక వైపుకు వస్తే ఎంత ఉరుగుతుంది, అది సేఫ్టీయా కాదా అని కనిపెట్టడం. అలానే బోటులోకి ప్రమాదవశాత్తు నీరు వస్తే బోటు స్టేబుల్గా ఉంటుందా ఉండదా అని కనిపెట్టడం. ఎంతమంది భక్తులు ఇందులో ప్రయాణించగలరు సురక్షితంగా అనేది ఫైనలైజ్ చేయడం. తర్వాత దానికి ఉండాల్సిన ఇతర వసతులు, జట్టి కావచ్చు, లైఫ్ జాకెట్స్ కావచ్చు, పర్సనల్ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి గాను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మొత్తం నాకు చూపించడం జరిగింది. చూసిన తర్వాత దీని మీద ఒక నివేదిక నేను ఈ రోజున టూరిజం ఎండీ గారికి సమర్పిస్తాను.